హలో గైస్, ఈ వీడియోలో మనం డేటాబేస్ ని ఎలా రీస్టోర్ చేయాలి అండ్ డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ బెటర్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయ వాటి గురించి ఒక నోట్ చేస్తాను. ఫస్ట్ డీబీ క్రియేషన్. డీబీ అంటే డేటాబేస్ అన్నమాట. డీబీ క్రియేషన్ అండ్ డీబీ రీస్టోర్. ఓకే, డీబీ క్రియేషన్ అంటే డేటాబేస్ క్రియేషన్. అది ఎలా క్రియేట్ చేయాలో మీకు మేనేజ్మెంట్ స్టూడియోలో కనెక్ట్ అయ్యి చూపిస్తాను. అండ్ మీకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం తెలుసు కదా, సర్వర్ నేమ్ అండ్ విండోస్ అథెంటికేషన్ కనెక్ట్. ఓకే, అండ్ ఇక్కడ మనం న్యూ క్వరీ తీసుకోండి. న్యూ క్వరీ తీసుకొని క్వరీతో క్రియేట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం జియోతో కూడా మీరు డేటాబేస్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్వరీతో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. క్రియేట్ డేటాబేస్ test1. ఓకే, ఇక్కడ ఇందాక వరకు ఒక రెడ్ కలర్ అండర్లైన్స్ వచ్చాయి, బట్ ఎప్పుడైతే మన క్వరీ సింటాక్స్ కరెక్ట్ గా ఉందో అవి డిజపియర్ అయిపోతాయి. సో డిజపియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ 1 లైన్ ఉంది కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, 1 లైన్ ఉంది కాబట్టి. అలాగే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వరీ ఎగ్జిక్యూట్ చేసే రిజల్ట్ చూడాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇలా ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు అవసరం, ఎందుకంటే 1 లైన్ ఉంది ఇక్కడ. ఓకే, మన కమాండ్ లైన్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్. ఏ కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. test1 అనే డేటాబేస్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో ఇక్కడ ఆ test1 డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. సో బెటర్ ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ ఇవ్వండి. రిఫ్రెష్ ఇచ్చిన తర్వాత ఇక్కడ test1 అనేది డేటాబేస్ ఒకటి క్రియేట్ అయింది. సో ఇది ఇప్పుడే రీసెంట్ గా క్రియేట్ అయిందా, లేకపోతే ప్రీవియస్ క్వరీ ఎగ్జిక్యూట్ చేయకముందు ఉందా అని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, జస్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చూడండి. మీకు డౌట్ ఉంటే ఇక్కడ 9/11 డేట్ క్రియేటెడ్, 9/11/2021 1844 అంటే 6:44 కి అది క్రియేట్ అయింది. ఓకే, ఎవరు క్రియేట్ చేశారో ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. తనే ఓనర్ అనమాట. సో ఇక్కడ ఎవరు, నేనే ఓనర్ ఉంటా ఆబ్వియస్లీ, దాంట్లో ఏ డౌట్ ఉండదు. అండ్ ఆప్షన్స్ జనరల్ లోకి వెళ్దాం. తర్వాత ఇక్కడ చూడండి, ఓనర్, దిస్ ఇస్ ద ఓనర్, తనే కదా. ఇది ఈ లాగిన్ అనమాట, తనే క్రియేట్ చేశాడు. ఇక్కడ కూడా ఇది లాగిన్, సో ఆ లాగిన్ కనెక్ట్ అయింది. సో తను ఓనర్ అనమాట. సో ఒక డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయని మీకు ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో డేటాబేస్ ఆర్కిటెక్చర్ లో చెప్పాను. ఆ 2 ఫైల్స్, ఒకటి ఎల్డిఎఫ్ ఉంటుంది, ఒకటి ఎండిఎఫ్ ఉంటుంది. ఎల్డిఎఫ్ అంటే లాగ్ ఫైల్, ఎండిఎఫ్ అంటే డేటా ఫైల్ అనమాట. మీకు ఆ ఫైల్స్ కూడా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జస్ట్ ఫైల్స్కి వెళ్ళండి. ఫైల్స్కి వెళ్తే ఇక్కడ ఇది డిఫాల్ట్ పాత్ అనమాట. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని. సమ్ సెక్యూరిటీ కోసం సి డ్రైవ్ క్రాష్ అయిపోయింది అనుకోండి, డేటా ఫైల్ లాస్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం లాగ్ ఫైల్ కూడా లాస్ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ చాలా రేర్ గా వస్తాయి. ఒకవేళ వస్తే డేటాని రికవర్ చేయడానికి ఏం చేస్తారంటే, డేటా ఫైల్ ని అండ్ లాగ్ ఫైల్ ని 2 యూనిక్ డ్రైవ్స్ లో మెయింటైన్ చేస్తారు. ఏ ఆర్గనైజేషన్ అన్నా అంతే. అండ్ బ్యాకప్ ఫైల్ ని ఒక డ్రైవ్ లో మెయింటైన్ చేస్తారు. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట, DBAకి బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ చూపిస్తాను నా డ్రైవ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సి డ్రైవ్ అండ్ డి డ్రైవ్ ఉంది. నేను కావాలంటే సిలో డేటా ఫైల్ పెట్టేసి డి డ్రైవ్ లో లాగ్ ఫైల్ సెట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆర్గనైజేషన్ కాదు అండ్ సేఫ్టీ కూడా అవసరం లేదు నాకు. జస్ట్ అందుకే అన్ని సి డ్రైవ్ లో మెయింటైన్ చేస్తున్నాను ఫైల్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫైల్ నేమ్స్. లాగ్ ఫైల్ నేమ్ test1_log అండ్ ఇది ప్రైమరీ ఫైల్ అండ్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ అనమాట. రో డేటా అంటే డేటా ఫైల్, లాగ్ అంటే లాగ్ ఫైల్. ఓకే, .mdf .lef ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఈ నేమింగ్ తో మీరు ఐడెంటిఫై చేయొచ్చు విచ్ కైండ్ ఆఫ్ ఫైల్ ఇట్ ఈస్ అని. ఓకే, ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నా, నో నీడ్. క్యాన్సిల్ చేసే ముందు ఇక్కడ కొన్ని ఈ సెట్టింగ్స్ అన్ని యాక్చువల్గా నేను
ఒక డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ ఇవన్నీ నేనేం క్వరీలో మెన్షన్ చేయలేదు. చూస్తారు కదా, జస్ట్ ఇక్కడ చిన్న లైన్ క్రియేట్ డేటాబేస్ అండ్ టెస్ట్ 1 ఇది ఎగ్జిక్యూట్ చేస్తే డేటాబేస్ క్రియేట్ అయింది. బట్ అన్ని ఆప్షన్స్ నేను ఎక్కడ క్వరీలో మెన్షన్ చేయలేదు. బట్ ఎందుకు వచ్చింటే ఇవన్నీ డిఫాల్ట్ గా వస్తాయి అన్నమాట. ఒకసారి ఇది ఇక్కడ ఉన్నా ఇంకో బై డిఫాల్ట్ ఆప్షన్లు అన్ని కింద ఉంటాయి అన్నమాట. ఆప్షన్లు ఉంటాయి, బట్ మనకి అవి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. బై డిఫాల్ట్ అంటే అది మోడల్ నుంచి గ్రాప్ చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ అనేది ఒక స్పెసిమెన్ లా యూజ్ చేస్తాం అనమాట. ఆ మోడల్ స్పెసిమెన్ యూజ్ చేసుకుని ఎవ్రీ డేటాబేస్ దానికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి క్రియేట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ వస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఇంకొక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, ఇక్కడ న్యూ క్వరీ తీసుకున్నా. న్యూ క్వరీ అవసరం లేదు. సపోజ్ ఇక్కడ జియోతో చూపిస్తాను. న్యూ డేటాబేస్ ఇదే జియోతో చూపిస్తాను. సపోజ్ దీని పేరు వచ్చేసి star1 సంథింగ్ అయితే. ఓకే, star1 ఓకే, నేను స్క్రిప్ట్ ఇస్తాను. ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఇవన్నీ స్క్రిప్ట్ చూడండి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను జస్ట్ ఇవన్నీ ఏమి ఈ కంటెంట్ ఈ లైన్స్ ఏమి అక్కడ నేను క్వరీ ఆ పేజ్ లో రాయకుండా జస్ట్ చిన్న లైన్ ఇచ్చాను. ఆ లైన్ తో అది క్రియేట్ అయింది. ఈ లైన్ జస్ట్ ఈ లైన్ ఎక్స్క్యూట్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నో నీడ్ టు ఎక్స్క్యూట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇది. సో ఇప్పుడు నాకు star1 అనే డేటాబేస్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టెస్ట్ 1 క్రియేట్ చేశాను మీకు చూపించడానికి. సో ఇది అవసరం లేదు నాకు, నో నీడ్. సో క్యాన్సిలింగ్ దట్. అండ్ హియర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సో డేటాబేస్ క్రియేట్ చేసేస్తే సరిపోదు. దానికి ఫస్ట్ ఇనిషియేట్ చేయాలి. ఎల్ఎస్ఎన్ నెంబర్ని ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని బ్యాకప్ తీసుకోవాలి. ఏ బ్యాకప్ తీసుకోవాలి? ఫుల్ బ్యాకప్ తీసుకోవాలి వితౌట్ కాపీ ఉంది. ఓకే, హియర్ ఫుల్ బ్యాకప్ అండ్ మీడియా ఫైల్స్ ఇక్కడ నో నీడ్. అండ్ ఇక్కడ ఎక్స్పైరీ అవసరం లేదు. అండ్ ఇక్కడ బై డిఫాల్ట్ ఒక పాత్ ఇచ్చాం కదా, సి డ్రైవ్ లో స్టోర్ అవ్వాలని. కావాలంటే మీకు ఇష్టం వచ్చిన డ్రైవ్ మెన్షన్ చేసుకోవచ్చు. డి డ్రైవ్ కావాలంటే డి డ్రైవ్ మెన్షన్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ యు వాంట్. ఓకే, స్క్రిప్ట్ ఇచ్చిన నో ప్రాబ్లం అండ్ క్లిక్ ఓకే చేస్తే నో ప్రాబ్లం. బెటర్ స్క్రిప్ట్ అవసరం లేదండి, జస్ట్ క్లిక్ ఓకే చేస్తున్నా. బ్యాకప్ ఆఫ్ డేటాబేస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. బ్యాకప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ డేటాబేస్ కింద కన్సిడర్ చేస్తుంది. ఏది? SQL సర్వర్ సాఫ్ట్వేర్ అనేది. ఓకే, నేను ఇప్పుడు సపోజ్ ఇదే ప్రొడక్షన్ సర్వర్ అనుకోండి. ఈ డేటాబేస్ ని సో కాల్ పర్సన్ డెలీట్ చేయడం జరిగింది. ఎవరో సమ్ డెలీట్ చేసేసారు బై మిస్టేక్. ఓకే, డెలీట్ చేసినప్పుడు ఇందులో కొన్ని టేబుల్స్ క్రియేట్ చేద్దామా బెస్ట్. యా, ఇది ఎవరో డిలీట్ చేసేసారు బై డిఫాల్ట్ అనుకోండి. ఇమాజినేషన్ చేయండి. ఇమాజినేషన్ డెలీట్ కొట్టేసాను. డెలీట్ అంటే అది మొత్తం కంప్లీట్ గా డేటాబేస్ లేనట్టు పోయింది కంప్లీట్ గా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ యూజర్ ఉంటారు. యూజర్ నాకు ఆ డేటాబేస్ మళ్ళీ కావాలి, అది ఇంపార్టెంట్ డేటాబేస్. ఇలాంటి కొన్ని ఎస్కలేషన్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్. సో అది మళ్ళీ మనం రీగెయిన్ చేయాలంటే, రీస్టోర్ చేయాలంటే మనకి బ్యాకప్ ఫైల్ ఉండాలి. మనం ఆల్రెడీ ఫుల్ బ్యాకప్ అనేది తీసుకున్నాం. ఆ ఫుల్ బ్యాకప్ తో మళ్ళీ దాన్ని ఒరిజినల్ పొజిషన్ ఎక్కడైతే ఉందో సేమ్ ఆ పొజిషన్ తీసుకురావచ్చు. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. నేను జియో అయితే చూపిస్తున్నా, బట్ అనదర్ వీడియోలో మీకు క్వరీతో ఎలా TSQL క్వరీతో ఎలాగ క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఎలాగా రీస్టోర్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ రీస్టోర్ డేటాబేస్, సింపుల్ రీస్టోర్ డేటాబేస్. అండ్ హియర్ రీస్టోర్ డేటాబేస్ తర్వాత ఇక్కడ డెస్టినేషన్ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ యాడ్ కొట్టేసి ఇక్కడ test1 అనేది బ్యాకప్ ఫైల్ ఉంది. ఇక్కడ ఇది లోకల్ డ్రైవ్ అన్నమాట. C డ్రైవ్, D డ్రైవ్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. C డ్రైవ్ అండ్ D డ్రైవ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూపిస్తుంది. బై డిఫాల్ట్ ఇక్కడ బ్యాకప్ ఫైల్ ఎక్కడ ఉంది కాబట్టి లొకేషన్ అది ఇచ్చేసింది పైన. అండ్ ఇది ఒక్కటే బ్యాకప్ ఫైల్ తీసుకున్నా ఈ సర్వర్ మీద. సో test1.pk ఇది మనం ఇందాక తీసుకున్న బ్యాకప్ ఫైల్. సో దీని మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసి ఓకే చేస్తే ఇక్కడ ఆ మీడియా అనేది అటాచ్ అయింది. అటాచ్ అయిన తర్వాత ఐ విల్ మ్యాక్సిమైజ్ ఇట్. ఓకే, హియర్ చూడండి, ఇది ఏ కైండ్ ఆఫ్ బ్యాకప్? ఫుల్ టైప్ కాబట్టి ఫుల్ బ్యాకప్. కాంపోనెంట్ వచ్చి డేటాబేస్. ఓకే, సర్వర్ ఏ సర్వర్ లో తీసుకున్నారు ఇది, ఈ సర్వర్ నేమ్ ఇదే కదా.
సర్వర్ నేమ్ చూడండి, ల్యాప్టాప్ CF8LP4BR, CF8LP4BR. ఓకే, సేమ్ సర్వర్, ఆ సర్వర్లో తీసుకున్నాం. అండ్ LSN, లాస్ట్ LSN, చెక్ పాయింట్ LSN. ఈ LSN అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సమ్ టైమ్ LSN మ్యాచ్ అవుతే మీకు రీస్టోర్ అవ్వదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి నో ఇష్యూస్ అన్నమాట. ఓకే, రీస్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ నో నీడ్. ఓకే, అది యాడ్ అయింది. అండ్ ఫైల్స్ అని ఇక్కడ ఆటోమేటిక్ గా సేమ్ పాత్ కాబట్టి నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. అండ్ ఆప్షన్స్, ఓకే, క్లిక్ ఆన్ ఓకే. డేటాబేస్ test1 రిస్టోర్ సక్సెస్ఫుల్లీ. అంటే test1 అనేది మళ్ళీ రీస్టోర్ అయిపోయింది. అంటే ఒరిజినల్ సేమ్ డేటా మనకి మళ్ళీ వెనక్కి వచ్చింది అనమాట. ఇదే సేమ్ లైక్ మనం ఫొటోస్ డిలీట్ చేసుకుని అండూ కొట్టాం అనుకోండి, అది మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా. అండూ అంటే ఏంటి, చేసిన యాక్టివిటీని మళ్ళీ రోల్ బ్యాక్ చేయడం. ఓకే, రోల్ బ్యాక్ చేసుకోవడం. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది అండూ లాంటిది. బ్యాకప్ ఫైల్ ఉంటే మీరు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. సపోజ్ మీకు ఫిల్మ్ టైం అనమాట, ఫోటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత ఫిల్మ్స్ ఇచ్చేటప్పుడు ఇంటర్నెట్, ఆ ఫిల్మ్స్ ఉంటే మనం ఆ ఫిల్మ్స్ తీసుకుంటే మళ్ళీ ఫొటోస్ వస్తాయి కదా, సేమ్ అలానే. ఓకే, ఇక్కడ మళ్ళీ డేటాబేస్ క్రియేట్ అయింది test1 అని. ఇది ఎప్పుడు క్రియేట్ అయింది మళ్ళీ చూడండి. ప్రాపర్టీస్ చూడండి, 653కి రీస్టోర్ అయింది. అండ్ ఇక్కడ చూడండి 652, అంటే 5 seconds లేట్ మనం వెరిఫై చేయడం. సో ఇట్లా చూస్తుంది. ఓకే, ఇది సింపుల్ అన్నమాట రీస్టోర్ చేయడం. సమ్ టైమ్స్ ఏముంటుందంటే అది కొన్ని సినారియోస్ డిఫరెంట్ ఉంటాయి. ఆ సినారియోస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.